హాయ్, వెల్కమ్ టు బ్రెయిన్ టు కోడ్. మనం లాస్ట్ వీడియోలో రోడ్ మ్యాప్, నీట్ కోడ్ రోడ్ మ్యాప్ చూసాం. అలాగే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసి కూడా చూసాం కదా, కంటెంట్ డూప్లికేట్స్ అని. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అవుదాం. ఈ సెకండ్ క్వశ్చన్ ఏమంటే వ్యాలిడ్ యానగ్రామ్స్. ఇప్పుడు ఈ వ్యాలిడ్ యానగ్రామ్స్ అనే క్వశ్చన్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఒకసారి పాజ్ చేసి మీరు ట్రై చేయండి, తర్వాత వీడియో మళ్ళీ ప్లే చేసి అప్రోచెస్ చూడండి. ఓకేనా? సరే, లెట్స్ గో టు ద క్వశ్చన్. ఇప్పుడు ముందు క్వశ్చన్ వచ్చేసి మన దగ్గర 2 స్ట్రింగ్స్ ఉన్నాయంట. ఆ 2 స్ట్రింగ్స్ యానాగ్రామ్స్ అయి ఉంటే ట్రూ అని రిటర్న్ చేయాలి, యానాగ్రామ్ కాదంటే ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనకు యానాగ్రామ్ అనే దాని డెఫినేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. యానాగ్రామ్ ఇస్ ఎ స్ట్రింగ్ దట్ కంటైన్స్ ద ఎగ్జాక్ట్ సేమ్ క్యారెక్టర్స్ యాజ్ అనదర్ స్ట్రింగ్ బట్ ద ఆర్డర్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కెన్ బి డిఫరెంట్. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, 2 స్ట్రింగ్స్ లో సేమ్ అమౌంట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి, బట్ ఆర్డర్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా? మనకి ఇప్పుడు తెలిసింది కదా. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, రేస్ కార్ అండ్ కార్ రేస్, విచ్ ఇస్ నథింగ్ బట్ సేమ్ క్యారెక్టర్ ఆఫ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ 2 టైమ్స్ రిపీట్ అయి ఉంది రేస్ కార్ లో, సేమ్ కార్ రేస్ కూడా ఆర్ 2 టైమ్స్ ఉంది, ఏ కూడా ఇక్కడ 2 టైమ్స్ ఉంది, సేమ్ ఏ 2 టైమ్స్ ఉంది టీ లో, అండ్ సేమ్ వైజ్ ఈ 1 టైం ఉంది, అండ్ ఇక్కడ కూడా ఈ 1 టైం ఉంది. సో ఇక్కడ క్యారెక్టర్స్ సేమ్ ఉన్నాయి మన దగ్గర, స్ట్రింగ్స్ డిఫరెంట్, క్యారెక్టర్ స్ట్రింగ్స్, అండ్ ఆ క్యారెక్టర్ కూడా ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అది కూడా సేమ్, బట్ ఆర్డర్ డిఫరెంట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ జార్ అండ్ జామ్ అని చెప్పి ఉంది. ఇప్పుడు జార్ వచ్చేసి ఒక ఆర్ ఉంది, బట్ మన జామ్ అనే వాటిలో ఆ ఆర్ లేదు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో మనకు ఫాల్స్ అని వచ్చింది. సో ఏ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటా, క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఒకసారి పాజ్ చేసి మీరు ట్రై చేయండి అండ్ లెట్స్ గో టు ద ఆన్సర్. సో ఇక్కడ మనకు వచ్చేసి 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ముందు వచ్చేసి మనం కూడా రాసుకుందాం ఫర్ అవర్ కేస్. ఫస్ట్ ఎస్ వచ్చేసి రేస్ కార్, టీ వచ్చేసి కార్ రేస్. ఇప్పుడు దీన్ని మనం ముందు సార్టింగ్ అప్రోచ్ తో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సింపుల్ గా ముందు నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కోడ్ కంటే ముందు. ఇప్పుడు సింపుల్ గా చూసుకుంటే ముందు ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇఫ్ అనుకుందాం మనం. ఇప్పుడు కండిషన్ ఏమంటే మనది ఇఫ్ ఈ లెంత్ అండ్ ఈ లెంత్ సేమ్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకేనా? ఇప్పుడు ఎస్ ఒక లెంత్ should be equals to t యొక్క లెంత్. ఒకవేళ ఈ రెండు లెంత్ సేమ్ లేదు అనుకో, ఆబ్వియస్ గా యానాగ్రామ్ కాదని కదా. ఫర్ ఇప్పుడు రెండిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉండాలన్నప్పుడు ఆ లెంత్ కూడా సేమ్ ఉంటుంది ఆబ్వియస్ గా. సో సేమ్ లేదు అంటే ఏదో ఒక క్యారెక్టర్ మిస్ అవుతున్నట్టు అయినా ఉండొచ్చు, లేదంటే టోటల్ డిఫరెంట్ వర్డ్ అయినా ఉండొచ్చు. సో ఆ టైంలో యానాగ్రామ్ కాదని అర్థం. సో ఇప్పుడు ముందు ఇది చెక్ చేయాలి మనం, సేమ్ ఉన్నాయా లేదా. ఒకవేళ సేమ్ లేదు అంటే if the words are, if the length of the words are not same, అప్పుడు ఏమని చెప్పి ఫాల్స్ అని చెప్పి. ఇంకా ఇఫ్ సేమ్ ఉంటే అప్పుడు మనం సెకండ్ స్టెప్ కి వెళ్దాం. సెకండ్ స్టెప్ లో ఏం చేద్దామంటే మనం ఇప్పుడు మన దగ్గర రేస్ అనే వర్డ్ ఉంది, అండ్ ఇంకో వర్డ్ వచ్చేసి కార్ రేస్ అని ఉంది, రైట్? ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మనము ఈ వర్డ్స్ ని సార్ట్ చేసేస్తే ఏమవుతుంది, ఇది ఏ ఏ నెక్స్ట్ సి సి ఈ ఆర్ ఆర్, ఆబ్వియస్గా సార్ట్ చేసి ఇది అవుతుంది కదా. దీన్ని సార్ట్ చేసినా కూడా సేమ్ అవుతుంది కదా, ఏ ఏ సి సి ఈ ఆర్ ఆర్.
రైట్. సో ఇప్పుడు ఒకసారి 2 వర్డ్స్‌ని సార్ట్ చేసి మనం ఈక్వల్స్ టు అప్లికేషన్ చేసేస్తే ఈ 2 వర్డ్స్‌కి, సో అది ట్రూ, ఐ మీన్ ఈక్వల్ ఉంటే ట్రూ అని చెప్పి, ఒకవేళ 2 వర్డ్స్ ఈక్వల్ లేవు అని చెప్తే ఫాల్స్ అని చెప్పి, ఆబ్వియస్‌గా యానాగ్రామ్ కాదు కదా అప్పుడది. సో ఇది మన ఫస్ట్ అప్రోచ్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు సేమ్ థింగ్ కోడ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మన కోడ్ వచ్చేసి ముందు మనం అనుకున్నట్టే ఇఫ్ ఫంక్షన్ రాద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ s ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ t. ఒకవేళ లెంత్ సేమ్ లేకుంటే ఆబ్వియస్‌గా అక్కడ వచ్చేసి మనకు ఏమని చెప్పి యానాగ్రామ్ కాదు అని చెప్పి కదా. సో రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు ఒకవేళ లెంత్ సేమ్ ఉంటే మనం నెక్స్ట్ వచ్చేసి సార్ట్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి రిటర్న్ సార్టెడ్ ఆఫ్ s ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ t. సో ఇక్కడ సార్ట్ అయిపోతుంది. ఇవి 2 సేమ్ ఉంటే మనకు ట్రూ అని రిటర్న్ అవుతుంది. రిటర్న్ అన్న ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి. ఒకవేళ ఈ 2 ఈక్వల్ లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. సో ఆబ్వియస్‌గా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఏమని వస్తుంది, మనం ఇక్కడ రాసాం కదా, ఇదే వస్తుంది. లైక్ ఏమని AACCERR. ఈ ఫంక్షన్ ఏమవుతుంది అప్పుడు AACCERR, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ లేదా. సో మన రిజల్ట్ వచ్చేసి ట్రూ అని వచ్చేస్తుంది అనమాట. సో హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో గుర్తుంటే మనకు సార్ట్ ఎక్కడైతే రన్ అవుతుందో అప్పుడు ON log n అని చెప్పాం. ఇక్కడ వచ్చేసి మనకు సార్ట్ 2 times రన్ అవుతుంది. ఓకేనా. 2 times రన్ అవుతున్నప్పుడు ఏమని చెప్పి అర్థం, ముందు ఒకసారి రన్ అయితే ఏంటి ON log n కదా. సో మరి ఇంకోసారి రన్ అవుతే సేమ్ అగైన్ OM అని తీసుకుందాం. ఇక్కడ M log m, బికాస్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ రన్ చేస్తున్నాం కాబట్టి. సో ఆబ్వియస్‌గా ఈ 2 యాడ్ అయిపోతాయి. అప్పుడు మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n ప్లస్ m log m. దట్స్ ఇట్. ఇది మన టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే మనం స్టోర్ చేస్తున్న వేరియబుల్స్ s అండ్ t కదా. సో ఆబ్వియస్‌గా మనం n ప్లస్ m, విచ్ ఇస్ సేమ్. ఇక్కడ మనం n అనుకున్నాం ఎస్ని, అండ్ టీని వచ్చేసి m అనుకున్నాం కదా, సేమ్ అదే. ఇప్పుడు దాని లెంత్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n ప్లస్ m. హోప్ సార్టింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నౌ హ్యాష్ మ్యాప్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. సో నేను ఇక్కడ రాస్తాను హ్యాష్ మ్యాప్ అని చెప్పి. డోంట్ వరీ, నేను లాస్ట్లో మీకు కోడ్ కూడా చూపిస్తాను. ఐ మీన్ ఇంప్లిమెంట్ చేసి కూడా చూపిస్తాను కోడ్. సో ఇప్పుడే హ్యాష్ మ్యాప్ మెథడ్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాష్ మ్యాప్ సేమ్ ఇక్కడ కూడా మనం ఇఫ్ ఫంక్షన్ త్రూ చెక్ చేస్తాం లెంత్. ఫస్ట్ లెంత్ ఒకవేళ సేమ్ ఉంటే అప్పుడు మనం హ్యాష్ మ్యాప్ మెథడ్కి వెళ్తాం. ఓకేనా. హ్యాష్ మ్యాప్ వచ్చేసి మనము డిక్షనరీస్ క్రియేట్ చేద్దాం. ముందు నేను రాసుకుంటా వర్డ్స్ మనవి. రేస్ కార్ అండ్ కార్ రేస్. రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనము ఒక 2 బ్లాక్స్ తయారు చేస్తున్నట్టు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి 1 2 నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను అండ్ డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్ డిక్షనరీ నాది. ఇక్కడ కీస్, ఇక్కడ వాల్యూస్. సేమ్ వైజ్ ఇక్కడ కీస్, ఇక్కడ వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఎవ్రీ నెంబర్కి ఐటరేట్ అయ్యి ఆ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఇక్కడ రాద్దామని నేను అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వచ్చేసి ఎన్నిసార్లు రిపీట్ అయింది 1 and 2. తర్వాత ఏ ఎన్నిసార్లు వస్తుంది 1 and 2.
సో 2. తర్వాత సి ఎన్నిసార్లు వస్తుంది మనకు 2. తర్వాత ఎన్నిసార్లు వస్తుంది 1. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కదా, ఇక్కడ కూడా సి ఎన్నిసార్లు వస్తుంది 2. అండ్ తర్వాత ఏ ఎన్నిసార్లు వస్తుంది 2. అండ్ ఆర్ ఎన్నిసార్లు వస్తుంది మనకు 2. వచ్చేసి 1. సో ఇలా డిక్షనరీస్ లో సేవ్ చేసి ఈ రెండు డిక్షనరీస్ సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. ఇది హ్యాష్ మ్యాప్ మెథడ్. సో ఇప్పుడు ఇది చేయడానికి మనము కోడ్ ఎలా చేయొచ్చో చూద్దాం. మీకు అప్రోచ్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కోడ్ చూద్దాం. ఇందాక మనం ఇఫ్ ఫంక్షన్ రాసాం కదా, సేమ్ అదే ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ ఎస్ నాట్ ఈక్వల్స్ టు length of t return false. సేమ్ మనం ఇందాక రాసినట్టే. తర్వాత వచ్చేసి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అయ్యి ప్రూవ్ అయితే మనకు నెక్స్ట్ దానికి రావాలి. సో ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. బిఫోర్ యూజింగ్ ఫర్ లూప్ మనం రెండు డిక్షనరీస్ క్రియేట్ చేసుకుందాం. సో కౌంట్ ఎస్ అని చెప్పి ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుందాం మనం. అండ్ ఆల్సో నెక్స్ట్ కౌంట్ టీ అని చెప్పి ఇంకో డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం మనం. అంటే మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ బాక్సెస్ ఇది ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని కీలో మన క్యారెక్టర్స్ పెట్టుకొని వాల్యూస్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి క్యారెక్టర్స్ అని పెట్టుకుందాం అని చెప్పి అదే చేస్తున్నాం. సో రెండు డిక్షనరీస్ క్రియేట్ చేసేసాం ముందు. తర్వాత ఫర్ లూప్ యూజ్ చేద్దాం మనం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ చూడండి, మనం లెంత్ ఆఫ్ ఎస్ అయినా తీసుకోవచ్చు, లెంత్ ఆఫ్ టీ అయినా తీసుకోవచ్చు. బికాస్ టీ అండ్ ఎస్ లెంత్ సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడే మనకి ఈ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, లేదంటే ఇక్కడే ఫాల్స్ అని చెప్పి వచ్చేస్తుంది వాటి. సో ఇప్పుడు మన లెంత్ ఎంత ఉంది ఎస్ టీది, ఎస్ వచ్చేసి 7 ఉంది. సో ఇది నథింగ్ బట్ ఏమన్నట్టు ఇప్పుడు రేంజ్ ఆఫ్ 7 అన్నట్టు కదా. సో 7 అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఐ వచ్చేసి మనకు ముందు 1 లా ఉంటుంది, ముందు 0 ఉంటుంది, తర్వాత 1కి వస్తుంది, తర్వాత 2, 3, 4, 5 అండ్ 6 ఇలా చేంజ్ అవుతూ వెళ్తుంది ఐ, రైట్? ఓకే, హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటే. బట్ నెక్స్ట్ స్టెప్స్కి వెళ్దాం. తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అసలు ఎలా వర్క్ అవుతున్నాయి ఎవ్రీథింగ్ అని చెప్పి. తర్వాత మనం వచ్చేసి ఇక్కడ మనం డిక్షనరీ క్రియేట్ చేసేసాం అండ్ ఫర్ లూప్ రన్ చేస్తున్నాం. ఫర్ లూప్ ఐ వచ్చేసి మన రేంజ్ ఫంక్షన్లో లైక్ రేంజ్ ఫంక్షన్ త్రూ హైడ్రేట్ అయ్యేలా సెట్ చేసాం. వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ కౌంట్ ఎస్ లో ఎస్ ఐ ఈక్వల్స్ టు కౌంట్ ఎస్ డాట్ గెట్ ఇక్కడ వచ్చేసి ఎస్ ఐ 0 ప్లస్ 1. ఇప్పుడు వచ్చేసి ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఇది చూసుకోవచ్చు, లైక్ కౌంట్ ఎస్ ఐ అన్నప్పుడు ఐ ముందు ఏంటి 0th ఇండెక్స్లో ఉంటుంది కదా. సో ఐ ప్లస్ 0 అండ్ S0 అంటే ఏంటి మనకు, S0 అంటే నథింగ్ బట్ 0th ఇండెక్స్లో ఉంది ఆర్. సో ఇది ఆర్ అయిపోతుంది ఇక్కడ. ఆర్ ఇది బై ద వే ఇది కీ మనది ఇది. అండ్ ఆర్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, ఈ టూ సైడ్ వాల్యూస్ మనవి. సో ఇప్పుడు ఆర్ అనే వాల్యూ మనకు ఉందా అని చెప్పి. సో లెట్ మీ రైట్ ఇట్ లైక్ దిస్, కౌంట్ డాట్ గెట్. ఇప్పుడు మీకు తెలుసు కదా ఎస్ 0th ఇండెక్స్లో ఏముంది అని చెప్పి, ఆర్ 0 ప్లస్ 1. ఇప్పుడు ఈ ఆర్ అనే వాల్యూ మన దగ్గర ఉందా డిక్షనరీలో అని చెప్పి చెక్ చేస్తుంది ముందు. సో ఇది చెక్ చేసినప్పుడు ఈ వాల్యూ ఉంటే ఆ వాల్యూ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆల్రెడీ ఆర్ ఈక్వల్స్ టు 1 అని ఉందనుకోండి డిక్షనరీలో, సో ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఒకవేళ ఏమీ లేదనుకోండి, ఇక్కడ డిక్షనరీలో అసలు ఈ వాల్యూవే లేదనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఎర్రర్ షూట్ అవుతుంది. ఆ ఎర్రర్ షూట్ అవ్వకుండా మనం గెట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎర్రర్ ఏదైనా వస్తే 0 అని తీసేసుకోదండి అని చెప్పి. ఇప్పుడు ఏంటి ఇక్కడ 1 అవుతుంది కదా.
ఇలాంటి కేస్‌లో 1 అయినప్పుడు ఇవి 2 వచ్చేసి డిక్షనరీలో అపెండ్ అయిపోతాయి. సో, ఏమవుతుందంటే మన డిక్షనరీ కౌంట్ టెస్ డిక్షనరీ మనది ఇలా ఫార్మ్ అయిపోతుంది ఫెస్టేజ్ 1 అని చెప్పి క్రియేట్ అవుతుంది. మళ్ళీ సేమ్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఏముంది క్యారెక్టర్ ఏ ఉంది. సో, ఇక్కడ సేమ్ ఎవ్రీథింగ్ ఇలానే రన్ అయిపోయి ఇక్కడ ఏ రన్ అయితుంది. తర్వాత ఇక్కడ 1 వస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే మన డిక్షనరీ అప్‌డేట్ అవుతుంది మళ్ళీ. ఆర్ 1, ఏ 1 అని చెప్పి. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆర్ ఆర్ ఏ హిట్ అయితుందో అప్పుడు ఈ ఏ అనేది అప్‌డేట్ అవుతుంది 2 లాగా. సేమ్ మళ్ళీ ఆర్ హిట్ అయినప్పుడు ఇది అప్‌డేట్ అవుతుంది 2 లాగా. బికాజ్ ఇక్కడ మనకు ఆర్ అనేది డిక్షనరీలో ఉందా అని చెప్పి చెక్ చేసినప్పుడు ఇక్కడ 1 వస్తుంది వాల్యూ ఇన్‌స్టెడ్ ఆఫ్ 0. సో, +1 అవుతుంది అప్పుడు. +1 అయినప్పుడు విచ్ ఈస్ నథింగ్ బట్ 2. సో, ఆర్ విల్ బి అప్‌డేటెడ్ యాస్ 2 అన్నమాట. సో, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో, ఇవంతా నేను రబ్ చేసేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఇది ఎస్ కౌంట్ ఎస్ అన్నది డిక్షనరీకి మనం రాసాము ఒక ఫంక్షన్. బట్ సేమ్ వైస్ కౌంట్ టీ కూడా రాద్దాం మనం. సేమ్ బట్ ఇక్కడ టీ నుంచి తీసుకుంటాం కాబట్టి టీ యూజ్ చేస్తాం ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎస్. కౌంట్ ఈ డాట్ గెట్ టీ ఐ, 0 +1 సేమ్ ఇప్పుడు మనకి ముందు క్యారెక్టర్స్ త్రూ ఎళ్తుంది. ముందు ఆర్ ఎళ్తుంది. ఆర్ డిక్షనరీలో ఉందా లేదా ఆల్రెడీ అని చెప్పి చెక్ చేస్తుంది. లేదన్నప్పుడు 0లో రిపీట్ అయ్యి మళ్ళీ ఆర్‌కి +1 చేసేసి మన డిక్షనరీలో సేవ్ చేస్తుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ డిక్షనరీ మనది ఆర్ 1 అని చెప్పి అప్‌డేట్ అవుతుంది ముందు. తర్వాత ఏ 1 అని చెప్పి, తర్వాత సి 1, ఈ 1 ఇలాగా అప్‌డేట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనకు సి హిట్ అవుతుంది గదా! సి హిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సి ప్లేస్ ఉందా? ఇది 2లో కన్వర్ట్ అవుతుంది. బికాజ్ +1 అవుతుంది కాబట్టి. సేమ్ మళ్ళీ ఆర్ హిట్ అవుతుంది. ఏ హిట్ అవుతుంది గదా! ఏ ప్లేస్‌లో గూడా 2లా కన్వర్ట్ అవుతుంది. బికాజ్ ఆల్రెడీ 1 ఉండింది. ఇప్పుడు +1 చేస్తున్నాం కాబట్టి. సేమ్ మళ్ళీ ఆర్ హిట్ అవుతుంది గదా! లాస్ట్‌లో. ఇది 2లా కన్వర్ట్ అవుతుంది. సేమ్ +1 చేస్తున్నాం కాబట్టి. సో, ఇది మన డిక్షనరీ క్రియేట్ అయిపోతుంది. సేమ్ వైస్ దీనికి గూడా ఒక డిక్షనరీ క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఆ 2 డిక్షనరీస్‌కి మనం కంపారిజన్ చేద్దాం. రిటర్న్ మనం సేమ్ ఇందాక సార్ట్‌కి కంపారిజన్ చేసాం గదా! అలానే. రిటర్న్ కౌంట్ ఎస్ ఈక్వల్స్ టు కౌంట్ టీ. సో, ఇప్పుడు ఈ 2 డిక్షనరీస్‌లో సేమ్ క్యారెక్టర్స్ ఉండి, సేమ్ నంబర్ ఆఫ్ వాల్యూస్, సేమ్ కీస్ ఉంటే మనకు ట్రూ అని రిటర్న్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ నంబర్ ఆఫ్ కీస్ అయినా, డిఫరెంట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా ఉన్నప్పుడు మనకు ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. సో, పర్ఫెక్ట్. ఐ హోప్ మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ క్లియర్ అయిందనుకుంటా. ఇప్పుడు నేను దీని టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే, మనం ఫర్ లూప్ వచ్చేసి 2 ఐటరేషన్స్‌లో రన్ చేస్తున్నాం. ఫర్ లూప్ కౌంట్‌లో రన్ చే కౌంట్ ఎస్ అని చెప్పి ఒక డిక్షనరీ క్రియేట్ చేసి ఎస్‌లో రన్ చేస్తున్నాం. స్ట్రింగ్‌లో టీలో కూడా రన్ చేస్తున్నాం. సో, విచ్ ఈస్ నథింగ్ బట్ ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. ఇందాక మీకు చెప్పా కదా నేను ఎస్‌ని ఎన్ అనుకుంటున్నాం. టీని ఎం అనుకుందాం అని చెప్పి అదే రాసా అన్నమాట. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకోండి. మనం 2 డిక్షనరీస్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏమంటే ఇది కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ అన్నమాట. సో, ఓ ఓ 1 సో, హోప్ మీకు ఇది కూడా అర్థమైందనుకుంటా. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్‌కి వెళ్దాం. ఇది మన కోడ్. నేను లైన్ బై లైన్ రన్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ముందు మనం మన స్ట్రింగ్స్‌ని రన్ చేసుకుందాం. తర్వాత ఇది చూడండి. ఇదొచ్చేసి లైక్ సార్టింగ్ అప్రోచ్. ముందు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. డెఫ్ అనే ఫంక్షన్‌లో ఈజ్ ఎన్‌వెన్ సార్టింగ్ అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేసి డెఫ్‌తో ఎస్ అండ్ టీ స్ట్రింగ్స్‌ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇది పుల్స్ అయి ఉండకూడదు అని చెప్పి ఒకటి పెట్టా అన్నమాట. సో, ఇప్పుడొచ్చేసి ఇఫ్ లెంగ్త్ ఆఫ్ ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఆఫ్ టీ రిటర్న్ ఫాల్స్ అని చెప్పి పెట్టేసా. తర్వాత రిటర్న్ సార్టెడ్ ఎస్ ఈక్వల్స్ టు సార్టెడ్ టీ. ఇందాక మీకు చెప్పా కదా ఫస్ట్ అప్రోచ్ అదే ఎవ్రీథింగ్ సేమ్ ఎగ్జాక్ట్ కోడ్ రాసేసా. ఇప్పుడు ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ కూడా రాసాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. పాజ్ చేసి చూడొచ్చు ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే. సో, లెట్ మీ రన్ దిస్ అండ్ లెట్ మీ రన్ దిస్ అగైన్.
చూడండి ఈ 2 సేమ్ ఉన్నందుకు మనకు ట్రూ అనొచ్చింది. ఒకవేళ ఇక్కడ మనం ఎక్స్‌ట్రా పెట్టేస్తే మనకు ఫాల్స్ అనొస్తుంది. బికాజ్ అది యానోగ్రామ్ కాదు కాబట్టి. సో, నెక్స్ట్ అప్రోచ్ జూడండి. ఇది ఇఫ్ ఫంక్షన్ మీకిందాక ఎక్స్‌ప్లెయిన్ చేశా గదా! సేమ్ థింగ్. ఇక్కడ డిక్షనరీస్ 2 క్రియేట్ చేసాం మనం. ఎస్ అండ్ టీ అని జెప్పి. ఈ డిక్షనరీస్‌లో మనము క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అని చెక్ జేసేసి ఉంటే ఆ వాల్యూ రిటర్న్ చెయి, లేదంటే 0 రిటర్న్ చెయి అని జెప్పి చెప్తున్నాం గెట్ హెల్ప్‌తో. దానికి +1 జేస్తున్నాం. సో, లాస్ట్‌కి ఆ డిక్షనరీస్ కంపేర్ చేస్తున్నాం. 2 డిక్షనరీస్ సేమ్ ఉన్నాయా? లేదా డిఫరెంట్ ఉన్నాయా? అని జెప్పి. అండ్ సేమ్ వైస్ ఇక్కడ గూడా నేను టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ రాస్తాను. ఇందాక మనం స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1 అన్నాం గదా! ఎందుకంటే ఇక్కడ జూడండి ఎగ్జాక్ట్‌గా రాసాను నేను. మనకెంత లేదని గూడా ప్రతి క్యారెక్టర్ తీసుకున్నా గూడా మనకు 26 ఆల్ఫాబెట్సే ఉంటాయి. దట్ మీన్స్ 26 క్యారెక్టర్సే ఉంటాయి మనం స్టోర్ చేయాల్సినయి. సో, విచ్ ఈస్ కాన్స్టెంట్ లెంత్. అందుకని జెప్పి ఓ ఆఫ్ n అని జెప్పామనమాట. సో, లెట్ మీ రన్ థిస్ అండ్ ఇక్కడ లెట్ రన్ థిస్ చూడండి మనకు ట్రూ అని జెప్పి వచ్చేసింది. దట్స్ ఇట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా అండ్ ఎక్స్‌ప్లనేషన్ గూడా క్లియర్ ఉంది అని అనుకుంటున్నా. సో, ఇఫ్ మీకేమైనా నా ఎక్స్‌ప్లనేషన్‌లో ఇష్యూ ఏమన్నా అనిపించినా ప్లీజ్ కామెంట్స్‌లో పేస్ట్ చేయండి. నేను రెడీగా ఉన్నాను. నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి. అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. Thank you for watching. Don't forget to subscribe and share.